ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ చూడండి. చూస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఇలాగే ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ కూడా వచ్చి వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంటే లాంగ్గా చెప్పకుండా షార్ట్గా చెప్తాను. వీడియో నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అని చెప్పేది వచ్చి సౌదీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి మీకు. ఇక్కడ లేడీసు ఎలా ఉంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి వాళ్ళతోటి ఏంటనేది ఒకటి. రెండోది వచ్చి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ నదాం అంటే గవర్నమెంట్ హకుమా ఎలా ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగితే డ్రైవరు ఒకవేళ ఇండియా వాడైనా సౌదీ వాడైనా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే అవతల మనిషి చనిపోతే సౌదీ వ్యక్తి ప్రాణం అడుగుతారు. ఇక్కడ అట్ల గురించి అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్ గైస్, ముఖ్యంగా సౌదీ గురించి చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ వచ్చి దేశం వచ్చి అయితే చిన్నదే, ఎడారి ప్రాంతం ఎక్కువ, సిటీలో ఎక్కువ మంది నివసిస్తారు. అయితే రిచ్ కంట్రీ అవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ధనిక దేశం అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చమురు ఎక్కువ. చమురు అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఇక్కడ చాలా తక్కువగా వస్తాయి. మనకు పెట్రోల్ వచ్చి 100-115 రూపాయలు, ఇక్కడ వచ్చి ₹1, ₹1.5 లేదా ₹2 కన్నా ఎక్కువ ఉండదు. సో అలాగా కాబట్టే ఇది రిచ్ కంట్రీగా అయ్యింది. ట్రాన్స్పోర్ట్ చేయడం, ఆయిల్ అయ్యి. ఒకటి మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రూల్స్ ఏంటంటే, ప్రత్యేకంగా లేడీస్ విషయంలో అయితే చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ ఎవరో మొత్తం ప్రత్యేకంగా లేడీస్ అయితే చెప్పాలి. అసలు వాళ్ళతో వ్యతిరేకంగా ప్రవర్తించిన, వాళ్ళ వెనకాల వెళ్ళిన, వాళ్ళతో మాట్లాడినా చూసినా వేరే విధంగా ఎలా ఉన్నా చాలా పనిష్మెంట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా ఫేస్ గట్ట కనిపించేలాగా స్కార్ఫ్ పెట్టుకుంటున్నారు. ఇదివరకు అయితే మొత్తం పైనుంచి కిందకి మొత్తం అభయ అంటారు, అంటే గురక వేసుకుంటారు దాన్ని. ఇప్పుడు చాలా గవర్నమెంట్ వచ్చి అలౌడ్ ఇచ్చింది. జస్ట్ ఫేస్ కనిపించిన వాళ్ళు కనిపించుకోవచ్చు, పర్వాలేదు అని అలౌడ్ ఇచ్చింది గవర్నమెంట్. మీకు కావాల్సిన వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉండండి అని ఇచ్చింది. నెక్స్ట్ కార్స్ కూడా లేడీస్ చాలామంది తోలుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్తో వచ్చి ఇక్కడ. రెండోది వచ్చి డ్రైవర్స్ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మరి డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కదా, మా డ్రైవర్స్ అని ఇప్పుడు ఏ కంట్రీ అయినా, బంగ్లాదేశ్, పాకిస్తాను, మొత్తం సుడాని అని మొత్తం వరల్డ్లో ఎవరైనా సౌదీలో వర్క్ చేసేవాళ్ళు డ్రైవర్స్, ఈవెన్ సౌదీలో కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ కోట్లు అడుగుతారు. ఆ కోట్లు నేను ఇవ్వలేను అంటే కనుక నీ ప్రాణం ఇమ్మని చెప్తారు. అలా కొంచెం మంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకో కొంచెం మంది కూడా మంచివాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు అంటే ఇప్పుడు మా బాబా ఉన్నాడు, మా కఫీలు, ముసలోడు, పెద్ద ఆయన, చూపిస్తాం తర్వాత మీకు కూడా. అయితే వాళ్ళ అబ్బాయి కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. రీసెంట్గా కాదు, ఒక 5 years బ్యాక్ నేను వచ్చే ముందు చనిపోతే మన ఇండియా వాడే బస్సు పెట్టి యాక్సిడెంట్ అయ్యి బస్సు పెట్టి గుద్దేశాడు. అయితే మా ముసలోడు మంచోడు కాబట్టి వాళ్ళు ఏమనకుండా నా డబ్బులు వద్దు ఏమొద్దని వదిలేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు మన ఫ్యామిలీ కోసం వచ్చాం, ఇక్కడ ఏదో ఒక సంపాదించుకుంటూ వచ్చాం, కష్టాల్లో ఉన్నారని వచ్చారని చెప్పి వాడికి తెలుసు కాబట్టి వదిలేశాడు. అలా అని చెప్పి వాడు మంచోని కాదు, చెడ్డని కాదు, అలా ఒక్కొక్కరు ఉంటారు. లేదు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రాణం కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంకోటి ఉంది మంచిది. సౌదీ విషయంలో వచ్చి మనం ఇప్పుడు అందరూ కలిపి, ఇక్కడ సౌదీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ కలిపి చందాల టైప్లో వేసుకుంటారు. వేసుకొని వాళ్ళు ఎంత అడిగితే అంత వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. ఆ ఫ్యామిలీకి ఇస్తే ఓకే తీసుకుంటారు. లేదు నాకు డబ్బులతో ప్రాణం కావాలంటే ప్రాణం ఇచ్చేవలసిందే. తెలుసు కదా, ఇక్కడ మళ్ళాగా శిక్షలు అయ్యే ఉండవు. డైరెక్ట్ తప్పు చేశారంటే తల గుడ్డ తరుగుతారు, జస్ట్ ఎలా అంటారు తల నరికేస్తారు. ఇంకా అయిపోయింది. అది చాలా రిస్క్ కంట్రీ అన్నమాట. ప్రజెంట్ మొన్న రీసెంట్గా ఒక 10 days బిఫోర్ పాకిస్తాన్ వాళ్ళు డ్రగ్స్ కేసులో బుక్ అయ్యారన్నమాట. మొత్తానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. మరి మొత్తానికి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, మొత్తానికి ఎక్కడో దొరికారు, గవర్నమెంట్కి దొరికారు. ఇక్కడ అయితే 10 days చూశారు. 12వ రోజు ఇప్పుడు 2-3 రోజుల్లో వాళ్ళకి మరణదండన అంటే ఇంకేమంటారంటే దాన్ని శిరస్సును ఖండింతారు కదా, ఇంకా టైప్ చేస్తారన్నమాట. అలా అంత రిస్క్ ఈ కంట్రీ అది. అయితే మన డ్రైవర్లు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా మన ఫ్యామిలీ కోసం వచ్చాం కాబట్టి మనం పని చేసుకొని అంతవరకు ఉండాలి, అంతవరకు ఉండి వీళ్ళతో జాగ్రత్తగా ఉంటే టైం బాగుంటుంది. ఇంకోటి కూడా మన గవర్నమెంట్ లాగా ఇక్కడ ఉండదు. తేడా వచ్చిందంటే అంతే ఎవరైనా సరే. మన గవర్నమెంట్ అనుకో ఇంక తెలియదేమో తెలుసు కదా, ఇంకా అది కొంచెం మేపుతారు. ఇదివరకు అయితే ఈ కంట్రీ కోసం అయితే ఒక 30 సంవత్సరాల క్రితం అయితే లేడీస్ కూడా బయటకు వచ్చేవారు కాదంట. మా కపిల్ చెప్తుంటే నిజంగా ఇదివరకు మన సౌదీ అంటే మనం వినేవాళ్ళం కదా, వీళ్ళకి మనసు ఉండదు అలాగా ఇలాగా అలాగని.
మనుషులు అయితే మంచి అని చెప్పలేం, చెడ్డ అని చెప్పలేం. వీళ్ళలో అయితే మంచిగా ఉంది, చెడ్డ ఉంది, ఓకే. కానీ జాలి గుణం అనేది తక్కువ ఇక్కడ. అలా లేడీస్ అయితే ఇదివరకు అయితే అసలు ఇంట్లో బయటకు వచ్చేవారు కాదంట. ఇప్పుడైతే ప్రజెంట్ మన సల్మాన్ వచ్చాక కొద్దిగా ఇప్పుడు కార్లు తోలడం అని లేడీస్కి లైసెన్స్ ఇవ్వడం, నెక్స్ట్ ఒక అదే ఫేస్ చూపించడం, జస్ట్ అది వాళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళు ఉండొచ్చు. కొంచెం మంది ఉన్నారు తిరిగే వాళ్ళు బయట అలా అలా ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చారంటే ఇప్పుడు ఈ కంట్రీ ఇప్పుడు తక్కువ టూరిజంకి సంబంధించి తక్కువ. దుబాయ్ చూడండి ఇప్పుడు ఎలా తయారైంది అనేది. దుబాయ్ అయితే ఇప్పుడు అందరూ టూరిస్టులు ఎక్కువ వెళ్తున్నారు, అక్కడ చూస్తున్నారు అలా. ఇప్పుడు ఇక్కడ వచ్చి టవర్ కూడా కింగ్డమ్ టవర్ ఒకటి ఉంది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ టవర్. అది ప్రపంచంలో పెద్దది ఇదే. అయితే ఇప్పుడు కట్టేది పెద్దది ఇది, దాన్ని మించి ఇంకోటి ఉంది ఇప్పుడు దుబాయ్లో, అది ఖలీఫా. దాని మించి ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు. దీన్ని కూడా టూరిస్ట్ ఏరియా కింద చేయాలని ఇప్పుడు ఇలాగ ఎలా తీసుకొస్తున్నారు. మీకు వీడియో చూశారు కదా మొదట్లోనూ, అది జరిగింది కూడా ఏ సిచ్యువేషన్లో జరిగింది ఏంటని తెలీదు. జరిగిన సిచ్యువేషన్ అది. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కదా బాబుని పట్టుకొని, వాళ్ళ అబ్బాయికి కూడా ఇలానే. ఇప్పుడు మీ స్టోరీ చెప్పాను కదా, చావే కావాలని ఇక్కడ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే అలాగే జరిగింది ఆ అబ్బాయి విషయంలో. అయితే చనిపోయే గంటల ముందు ఆ వీడియో తీశారన్నమాట. ఆ వీడియో మీకు పెట్టి చూపించాను. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉంది, అది పైన పెడతాను చూడండి, ఓకేనా. అయినా ఇది డబ్బులు ఎంత ఇస్తాం, ఇలాగా ఇంత బంగారం ఇస్తాం, అలాగని చూడండి పైన వీడియో పెడుతున్నాను ఎలా కాళ్ళు మొక్కుతున్నారు. అయినే నాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోము, మాకు ప్రాణం కావాలని చెప్పి పెట్టారు. ఆ తల్లి పాపం ఎలా ఏడుస్తుందంటే చూడలేకపోతున్నాం. ఇలాగే ఇక్కడ రూల్స్ అయితే ఇలా ఉంటాయి, చాలా బాధాకరం. ఇంకెంతసేపు నిండరన్నమాట. ఇంకా ఎంత డబ్బులు ఇస్తామన్నా వద్దని చెప్తారు, మా ప్రాణమే కావాలంట. ఇది ఒక స్టిక్ రూల్ అన్నమాట, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఎవరికైనా మనకాని కాదు, ఇండియా అని కాదు, ఎవరికైనా అదే రూల్స్ ఫాలో ఇక్కడ. సో టేక్ కేర్, వచ్చిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా టేక్ కేర్, జాగ్రత్తగా ఉండాలి, ఓకే. మాకే అంటే మేము ఇప్పుడు 5 years చేస్తున్నాం కాబట్టి మాకు అది ఇది అని తెలుస్తుంది. ఫస్ట్లో కూడా మనం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, వచ్చాం కాబట్టి చేసుకోవాలి, ఇంకా తప్పదు మన ఫ్యామిలీ గురించి, ఓకే గైస్. ఇక్కడ పోలీసులు అయితే మన ఇండియా వాళ్ళలాగా కొట్టడం చేయడం అవి జరగదు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్లో కొడితే తప్పు. ఇది ఒకటి మాత్రం నచ్చుతుంది మనకి ఒకటి. అయితే పోలీసుల విషయంలో అయితే మన కంట్రీకి అయితే మీరు చూడక్కర్లేదు, ఒక్కరిని కొట్టినట్టు కొడతారు మనల్ని అయితే. అది ఆ కంట్రీలో ఒకటి మనకు నచ్చేది వాళ్ళే ఒకటి ఇది. సరే వీడియో చూశారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి రూల్స్ అయితే ఇలా ఉంటాయి ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వీడియో చేసినప్పుడు చెప్తాను, ఓకేనా గైస్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది, ఓకేనా ప్లీజ్. ఇటువంటి వీడియోస్ ఇంకా మీరు రావాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ.